ప్రైజ్ ద లార్డ్. అందరు బాగున్నారా? దేవుని కృపలో ఆత్మీయంగా ఎదుగుతున్నారని నేను నమ్ముతా ఉన్నాను. ఈ డైలీ ప్రాఫిటిక్ వర్డ్ ద్వారా ప్రతిరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. డైలీ ప్రాఫిటిక్ వర్డ్ ద్వారా మీరు దీవించబడుతున్నారని, ఈ మాటల ద్వారా ఆదరించబడుతున్నారని నేను నమ్ముతా ఉన్నాను. అనేక మంది మెసేజ్ చేస్తున్నారు. వాళ్ళ కోసం నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. మీ ప్రేయర్ రిక్వెస్ట్లు ఏమైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, లేకపోతే మమ్మల్ని రీచ్ అవ్వడానికి మీరు ప్రయత్నించండి. దేవుడు ఈరోజు ఒక వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. రేపేం సంభవించునో మీకు తెలియదు, మీ జీవం ఏపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. డిఎల్ మోడీ గారు 1871 చికాగోలో ఒక పబ్లిక్ మీటింగ్కి అటెండ్ అయ్యారు. ఆ పబ్లిక్ మీటింగ్లో ఆయన ప్రసంగిస్తున్నాడు. ఆయన ఏ ప్రసంగం చేస్తున్నాడంటే, ఏ క్వశ్చన్ అయితే పిలాత్ అడిగాడో అదే క్వశ్చన్ ఆ మీటింగ్కి అటెండ్ అయిన వారిని డిఎల్ మోడీ గారు ఆ క్వశ్చన్ అడిగి ఒక 7 రోజుల సమయం ఇచ్చాడంట. మీరు దీనికి ఆన్సర్ చేయండి, మీరు దీనికి ఆన్సర్ చెప్పండి, క్రీస్తు అనబడిన యేసును ఏమి చేతును అని పిలాతు అడిగిన క్వశ్చన్ని మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు దీనికి ఏం ఆన్సర్ చేస్తారో ఒక 7 రోజులు టైం తీసుకొని ఆన్సర్ చేయమని అక్కడ డిఎల్ మోడీ గారు చెప్పారంట. చెప్పిన తర్వాత ఆయన అంతా అయిపోయిన తర్వాత అక్కడ వర్షిప్ చేసే అతను వర్షిప్ చేస్తూ ఉన్నాడంట. స్టేజ్ మీద ఎక్కి వర్షిప్ చేస్తూ ఉన్నప్పుడు దగ్గరలో అక్కడ ఒక పశువుల శాల ఉంది. ఆ పశువుల శాలలో ఫైర్ యాక్సిడెంట్ జరిగి ఆ అగ్ని బాగా స్ప్రెడ్ అయిపోయిందంట. 200 ఎకరాల్లో స్ప్రెడ్ అయిపోయి ఆ పశువుల శాల దగ్గరలో ఉండడం వల్ల ఈ మీటింగ్ లో కూడా అగ్ని ప్రమాదం జరిగిందంట. ఆ మీటింగ్ లో ఉన్న వాళ్ళు చాలా మంది గాయపడ్డారంట, హాస్పిటల్ పాలయ్యారంట, చనిపోయారంట. అయితే డిఎల్ మోడీ గారు చాలా బాధపడ్డారంట. నేను అనవసరంగా సమయం ఇచ్చాను, 7 రోజులు సమయం ఇచ్చాను, ఈ రోజే వాళ్ళని ఒప్పింపజేస్తే చాలా బాగుండేది, క్రీస్తుని అంగీకరించమని చెప్తే బాగుండేదని చాలా బాధపడ్డారంట. ఇంకా ఆయన ఏ మీటింగ్స్కి వెళ్ళినా ఆయన సమయం ఇవ్వలేదంట. ఆ మీటింగ్స్లోనే అనేక మంది క్రీస్తుని ఒప్పుకోవాలని ఆయన ప్రసంగాలు చేస్తూ ఉండేవాడంట. అయితే ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే, మీ జీవం ఏ పాటిదంటే ఆవిరి వంటిది, మీరు ఆవిరి వంటి వారు, ఎప్పుడు మరణిస్తారో మీకు తెలియదు అని ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే, నువ్వు క్రీస్తుని అంగీకరించావా? క్రీస్తుని అంగీకరించకపోతే నువ్వు ఎప్పుడు మరణిస్తావో తెలియదు. నువ్వు క్రీస్తుని అంగీకరించకుండా మరణిస్తే నీ ఆత్మ నశించిపోతుంది. కాబట్టి ఈ వీడియో ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. క్రీస్తుని ఇంకా అంగీకరించిన వ్యక్తివైతే నువ్వు అంగీకరించమని దేవుడు ఈ వీడియో ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. క్రీస్తుని ప్రభువుగా, రక్షకుడుగా అంగీకరించమని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. అంగీకరించకపోతే ఇప్పుడే నువ్వు క్రీస్తుని అంగీకరించు, నీ కోసం క్రీస్తుని ప్రభువుగా అంగీకరించు, రక్షకుడిగా అంగీకరించు, మారు మనసు పొందు. దేవుడు ఈరోజు ఈ వీడియో ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడ యేసయ్య, జీవము కలిగిన తండ్రి, జీవాధిపతి, పరిశుద్ధుడానికి వందనాలు నాయన. ఎవరైతే మిమ్మల్ని ప్రభువుగా అంగీకరించలేదో, రక్షకుడిగా అంగీకరించలేదో అలాంటి వారితో ఈ వీడియో ద్వారా మీరు మాట్లాడుతున్నారు ప్రభా. మీకు వందనాలు, స్తోత్రాలు అయా. ఇంకా మిమ్మల్ని రక్షకుడిగా అంగీకరించలేని పరిస్థితిలో ఉంటే మనల్ని రక్షించి మారు మనసు దయచేయమని, కృప చూపించమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేయించున్నాను తండ్రి, ఆమేన్. ఎవరైతే క్రీస్తుని అంగీకరిస్తున్నారో కామెంట్ సెక్షన్లో కూడా నేను క్రీస్తుని ప్రభువుగా, రక్షకుడిగా అంగీకరిస్తున్నానని కామెంట్ సెక్షన్లో కూడా మీరు తెలియజేయండి. వీడియో ద్వారా మీరు దీవించబడ్డట్టయితే ఈ వీడియోని మీరు అనేక మందితో షేర్ చేయండి. అలాగే మన సోషల్ మీడియా అకౌంట్స్ కూడా మీరు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.